తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 వసూలు. థ్యాంక్ యూ. నాకు వచ్చి 4 స్టెప్పులు వేసాను. థ్యాంక్ యూ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో ఈ వేడుక చేద్దాం. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నా లేకపోయినా, ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దలు కుదిర్చిన సంబంధం ఓకే చేసిన, పెళ్లి అనేది ఓ అద్భుతమైన వేడుక. అది ఇద్దరికి సంబంధించింది కాదు, 2 కుటుంబాలకి సంబంధించిందని గ్యారంటీగా అందరం నమ్ముతాం. ఇదో అద్భుతమైన జర్నీ అని అందరూ భావించి ఈ జర్నీని మొదలు పెట్టడానికి ఆ ఇద్దరు బయలుదేరతారు. అలాగే ఈ జర్నీకి మేము రెడీ అంటూ ఇంకో ఇద్దరు ముందుకు వచ్చారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాధా మాధవి అండ్ అశోక్. తేలిపోయా ఓ ప్రేమ బాణలో నమునికి పైకి పైకి తేలిపోయా. వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం. థ్యాంక్ యూ. సూపర్ గా డాన్స్ చేశారు. వండర్ఫుల్. ఇంత అద్భుతంగా డాన్స్ చేశారు. మీకు డాన్స్ మీద బాగా అవగాహన ఉన్నట్టు అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. ఇద్దరులో ఎవరు బాగా డాన్స్ చేస్తారు? సో వెరీ గుడ్, సూపర్. అది కాంబినేషన్ అంటే. ఇద్దరు ఒప్పుకోవట్లేదు, చూసారా ఇద్దరు అద్భుతమైన డాన్సర్లని. ఓకే, సో ఇద్దరికి పరిచయం ఎలా జరిగింది? డైరెక్ట్ పెళ్లి చూపుల్లోనే పరిచయం అయ్యారు. సో పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నారు? నేను ఫోన్ నంబర్ పేరు, ఏం చేస్తారు, ఏ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండా డైరెక్ట్ గా ఫోన్ నెంబర్ అడిగారు. పేరు ఆల్రెడీ తెలుసు కదా? తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. ఫోన్ నెంబర్ తీసుకుంటే మిగిలిన అడగొచ్చాను. ఆహా, అంటే ఇప్పుడు మీ వాళ్ళు ఎక్కువ స్పేస్ ఇవ్వలేదా మీకు మాట్లాడడానికి మిగతా విషయాలు? మొత్తం బెటాలియన్, మొత్తం గ్యాంగ్ అంతా వచ్చారా? ఓన్లీ 6 members. ఇంకెక్కడ స్పేస్ ఉంటుంది బట్ వండర్ఫుల్. మీరేమైనా అడుగుదాం అనుకున్నారు? అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, అప్పుడే అడుగుదాం అనుకున్నాను. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా డేంజర్. డైరెక్ట్ గా మాట్లాడడం కంటే ఆ టెలికాం సర్వీసెస్ వాళ్ళకి డబ్బులు పే చేయడం చాలా ఉత్తమం. జియో సిమ్ వచ్చింది. అందుకని ఫ్రీ కనెక్టివిటీ. అవునవును. ఫోన్ నెంబర్ ఉంటే N7 వాడుకోవచ్చని. ఇంట్లో మీరు కూడా అదే వాడుతున్నారా? మామూలుగా మీ మీద కోప్పడుతూ ఉంటారా? సమ్ టైమ్స్ అంటే డేలో ఒక 20 hours అంతేనా? ఏ సందర్భాలు ఆవిడకి కోపం వస్తాయి? నేను పదే చెప్పింది 10 times చెప్తే కోపం. సో మీరేం చెప్పినా 10 సార్లు చెప్తారు. అంటే ఎక్కడ దాకా వచ్చింది, ఏ స్టేటస్ లో ఉంది, అయిందా లేదా, అవ్వకపోతే ఎప్పుడు అవుతుంది, అదే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? 12:10కా 12కా. ఓకే. ఆయనకి ఏ సందర్భంలో కోపం వస్తుంది? ఆయనకి నేను అడిగిన దానికి సమాధానం చెప్పనప్పుడు. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పనప్పుడు. ఆయన 10 సార్లు అడిగితే మీరేం చెప్తారు? ఇంకా 9 సార్లు చెప్తారు, 10వ సారి చెప్పను. 9 సార్లు చెప్తారు, 10వ సారి చెప్పనందుకు ఆయన కోపం వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ లో కోఆపరేషన్. వండర్ఫుల్. ఇద్దరు సూపర్. అవును, మీ ఇద్దరికి కొన్ని టిప్స్ కావాలి. బేసిక్ గా మేడం గారికి కొన్ని టిప్స్ కావాలి. ఎందుకంటే మీరు 10 times క్వశ్చన్ అడిగారంటే ఆవిడ దగ్గర ఆన్సర్స్ ఉండాలి. కాబట్టి మెయిన్ గా ఒక పని చేద్దాం. ఇక్కడ చాలా మంది కపుల్స్ వచ్చారు కాబట్టి వీళ్ళని చూసినప్పుడు మనకి వేరే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటారు. కాబట్టి ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ సామాన్లు ఏమన్నా కనుక వీళ్ళని రిప్రజెంట్ చేస్తే అవి ఎవరికి డెడికేట్ చేస్తారనేది ఇప్పుడు మీకు టాస్క్. ఈ స్క్రీన్ మీద పిక్చర్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఎవరో ఒకరు డెడికేట్ చేయొచ్చు. రైట్ మేడం గారు, మీరు రండి. ఓకే గురుగారు, ముందుగా మీ ఛాన్స్. ఫస్ట్ పిక్చర్.
వాషింగ్ మెషిన్ ఉతుకుడే, మామూలు ఉతుకుడు కాదు. యశోద అత్తయ్య. అత్తయ్య. అత్తయ్య అత్తయ్య గారికి వాషింగ్ మెషిన్ ఎందుకు ఎందుకు ఆవిడ ఉతికేస్తారా? ఆల్వేస్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్. ఓ అలా వచ్చారా మీరు? కాన్ఫిడెంట్ మనుషులు కూడా ఉతికేస్తారు. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. హలో అండి. సో ఆయన అన్నట్టు అన్ని మీకు క్లీన్ గా ఇష్టం. అది కాదు కానీ 2 లైన్ చెప్పారు. తేడా వస్తే ఉతికేస్తారు అందరినీ అన్నారు. అంటే ఎలాంటి విషయాల్లో ఉతికేస్తారు మీరు? అన్నిట్లో. అన్నిట్లో. అమ్ముడు లెట్స్ డూ ఉతుకుడు. ఓకే సూపర్. మేడం గారు ఇప్పుడు మీ ఛాన్స్. టీవీ ఆన్ చేస్తే ఆఫ్ చేసేంత మోగుతూనే ఉంటది. శివపార్వతి మా కజిన్. ఆవిడకి ఏ విషయం చెప్పినా అంత ఈజీ వదలరా? అంత బ్రేకింగ్ న్యూస్ 24 hours on. 24 hours ఆన్. ఓహో ఛానల్ మార్చినా మారరు అనమాట. మేడం గారు మిమ్మల్ని ఇప్పుడు టీవీ మీకు డెడికేట్ చేస్తున్నారు. టీవీ అనే బిరుదు. దానికి మీ స్పందన? నేను ఎక్కువ టీవీ చూస్తాను. టీవీ చూస్తూ ఉంటారా మీరు? పక్కన ఏం జరిగినా పట్టించుకోను. అన్నంలో ఉప్పు వేసినా పట్టించుకొని తినేస్తాను. అన్నంలో సాల్ట్ వేసా. అమ్మా మీలాంటి వాళ్ళ వల్లే మేమంతా బతుకుతున్నాం అమ్మా. మీరు అలా అన్ని మర్చిపోయి టీవీలు చూస్తుంటే మాకు అలా జీతాలు ఇస్తూ ఉంటారమ్మా. మీరు మాత్రం అలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. గురుగారు ఇప్పుడు మీ ఛాన్స్. ఏసీ ఎప్పుడు కూల్ గా ఉంటారు. సరస్వతి సిస్టర్. సరస్వతి గారు బిల్లు వచ్చినప్పుడే పేలుతుంది. ఎందుకు ఆవిడ కూల్ గా ఉంటారు? ఎవ్రీ మూమెంట్ యూ విల్ గివ్ ఓన్లీ వన్ స్మైల్ ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ ఇన్ టెన్షన్. అమ్మా ఇవాళ వంట చేస్తావా? అది కాదు, అది బట్టలు మడత. అన్ని కూల్ గా చెప్తారనమాట. వెరీ గుడ్. మేడం గారు చూసారా ఏమంటారు ఆయన? కూల్ గా ఉంటేనే కదా ప్రాబ్లమ్స్. ఇప్పుడు కూడా ఎంత కూల్ గా ఉంటేనే. అదే కూల్ గా ఒక పాట పాడరా? మీరు ఉండరు ఇక్కడ నేను పాడితే. పర్లేదు నాకు అలవాటు అయిపోయింది. ఓకే నెక్స్ట్ పిక్చర్. రకరకాల ఛానళ్ళు, రకరకాల పాటలు. శ్రావ్య. మేడం గారు మిమ్మల్ని రేడియో అంటున్నారు. రేడియో కూడా టేప్ రికార్డర్. అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ రికార్డ్ చేయడం, అక్కడ ప్లే చేయడం, ఇక్కడ రికార్డ్ చేయడం, అక్కడ ప్లే చేయడం. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా ఎక్కువ రికార్డ్ చేసి మా అమ్మ దగ్గర ప్లే చేస్తాను. వండర్ఫుల్. ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారమ్మా. వీళ్ళకే చెల్లెళ్ళు అక్కలు అని పేర్లు పెట్టి ఉంచుతారు మన పక్కన. డెఫినెట్లీ సూపర్. ఓకే బస్సరు నీ ఛాన్స్. బాగా లౌడ్ స్పీకర్ సార్. ఇంత విషయం కూడా అంత గట్టిగా వినిపిస్తుంది. మ్యాగీ. ఎవరా సౌండ్ ఇంజనీర్? మా మరదలు. గుంపులో ఉన్నా కూడా ఆవిడ గొంతు వినిపిస్తుంది. 24/7 నాన్ స్టాప్. ఆహా. మేడం మీకు ఎలాంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటాయి? అన్ని టాపిక్స్. అది పెద్ద తేడా ఏం లేదు. మీరేం చేస్తూ ఉంటారు? చదువుతూ ఉంటా. ఓహో అదొక్కటి మెల్లగా చేస్తూ ఉంటారేమో. ఇంక మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ లేవున్నాయి? మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయి? ఏం లేవు. ఎలా వెండో ఇలా వదిలేయడం అంతేనా? స్పీకర్ కాబట్టి ఏం ప్లే చేస్తే అది ప్లే అవుతుంది డెఫినెట్లీ. ఒకసారి నుంచోడమ్మా. ఇప్పుడు ఆవిడ వార్తలు చదవబోతున్నారు మన కోసం. మహేష్ బాబు గారు మీ ముందు నుంచున్నారు. మీరు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు అడగబోయే ప్రశ్నలు ఏమడుగుతారు? నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తారు? అమ్మా నెక్స్ట్ మూవీ ఎవరితో? మహేష్ బాబు గారు వచ్చి నీ ముందు ఉంటే నెక్స్ట్ సినిమా ఏంటని అది పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు కదా. అది ఆయన చెప్పాలా? నాకే తెలిసింది కదా. ముందు మీకే తెలుస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆవిడ దగ్గర. ఓకే ది లాస్ట్ వన్. నాగలక్ష్మి. ఎందుకు అలాగా? ఎందుకు ఫోన్ ఆవిడకి ఇచ్చారు? 24/7 ఫోన్. ఫోన్ లోనే ఉంటారు ఆవిడ. మీరు మొత్తం ఫోన్ లోనే ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారమ్మా? ఆన్లైన్ బిజినెస్ చేయను. కిట్టి పార్టీకి ఎవరెవరు వస్తున్నారు? ఎవరింట్లో ఇవాళ భోజనాలు? ఎవరెవరు ఏ కూర తీసుకొస్తున్నారు? అలాంటివి. అలాంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు మీరు. వండర్ఫుల్. ఓకే సో వీళ్ళ గురించి ఇంకొన్ని విషయాలు కూడా మేము తెలుసుకున్నాం. చాలా అద్భుతం. బట్ బిఫోర్ వి మూవ్ ఆన్, పెళ్లి జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? 4 months అవుతుంది. డేట్? August 1. ఆగస్ట్ 12. 12. ఆవిడ బర్త్డే?
జూన్ 16. జూన్ 16. 18. నా బర్త్డే రోజు చెప్పాడు. జూన్ 18 కదా? అవును, 2 days ముందే సెలబ్రేట్ చేస్తాడు ఆయన. టూ డేస్ ముందే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి కదా, అదనమాట. గురువు గారి బర్త్డే ఎప్పుడు? నవంబర్ 8. అది రీసెంట్ గా అందుకే గుర్తుంది. మనం మాత్రం ఇలా కవర్ చేసుకోవాలి. సరే అయితే కస్టమర్ క్వశ్చన్ అడుగుదాం. ఓకే, ఆవిడ 10th ఎప్పుడు పాస్ అయ్యారు? 2005 కదా, కొంచెం దూరంగా. ఇప్పుడు మీరు స్పెషల్ గిఫ్ట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటే మీ అందరం విల్ ఫీల్ హ్యాపీ. యా, వెరీ ఇంట్రెస్టింగ్. ప్రపోజ్ చేస్తాను సార్, ప్రపోజ్ చేస్తాను. నా పర్మిషన్ ఎందుకు సార్? భలేవారే. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను, అబ్బా! నువ్వంటూ నేనంటే నేనే. అలా ఏం చెప్పారు? ఏదో స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇచ్చినట్టు కూర్చున్నారు. ఏదో చెప్పండి. అలా అప్పుడే తీసేసుకుంటారేంటమ్మా? డిమాండ్ చేయాలి. తీసుకోవాలి. ఓ పాటైనా పాడాలి మీకోసం, ఒక కవితైనా చెప్పాలి, అది మీ గురించి ఏమైనా గొప్పగా చెప్పాలి. ఏది చేసినా మనకే డేంజర్. ఏం కాదు, పర్లేదు. ఏంటి ఎరపట్ల? యాక్చువల్లీ దాంట్లో 50 రీజన్స్ ఉన్నాయి నేను తను ఎందుకు లవ్ చేస్తున్నాను అని. అందులో 50 రీజన్లు ఉన్నాయా? అమ్మో, వెరీ గుడ్. ఆ 50 రీజన్లు తెలుసుకుంటాం. బట్ మేడం గారు మీరు కూడా ఏదో క్లాసులో నేను హోంవర్క్ చేయలేదు, నీ బుక్ ఇవ్వా అంటే ఇచ్చినట్టు. ఈ గిఫ్ట్ లో చాలా స్పెషల్ థింగ్. అవన్నీ ఓపెన్ చేశాక ముందు ఏదో చెప్పండి. ఐ లవ్ యూ. ఫీల్ లేదు. పాట పాడండి. నన్ను ఊహించుకొని పాడాలా ఏంటి? మీరు పాడిన పాట కనుక ఆయనకి నచ్చితే ఆయన మిమ్మల్ని ఎత్తుకుని మరి ఇంకో పాట పాడతాం. అంటే నచ్చితే కదా అన్న? నేను నచ్చేలా చేస్తే మీరు ఏదో పాడతారు. రెడీ, యాక్షన్. వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, కమ్మున కూసోనియాడే, కుదురుగా నిల్సోనియాడే, మెల్లగా వచ్చిండే, ఎదకే గాయము చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. సూపర్. ఆయనకి పాట అద్భుతంగా నచ్చినందుకు గాను ఇప్పుడు మేడం గారిని ఎత్తుకుని మరి ఆయన పాట పాడతారు. రెడీ, యాక్షన్. నన్ను ఎందుకు ఇరిగిచ్చావు భయ్యా అని. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను, నువ్వంటూ నేనంటూ లేమని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను, లేరాని దూరాలను పోనని. ఎటు ఉన్నా నీ నడక, వస్తాగా నీ వెనక దగ్గరగా. వెరీ గుడ్. ఎవ్రీథింగ్ ఓకే సార్? ఫైన్. ఇలా అయితే ఓకే. బట్ మీరు గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం కాదుగా. ఇప్పుడు ఈ ఫ్యామిలీ చేతుల మీదుగా గిఫ్ట్ ఇప్పిద్దామా, ఈ ఫ్యామిలీ చేతుల మీద గిఫ్ట్ ఇప్పిద్దామా అని ఆలోచిస్తున్నాను. ఓ పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాం, అది ఎవరి చేతుల మీదుగా అందించాలి? ఫస్ట్ మనమే. కమాన్. రోజు ఉండేది ఎందుకు అడగడం నేను. కాబట్టి ఈ ఫ్యామిలీ వర్సెస్ ఈ ఫ్యామిలీ ఒక గేమ్ పెడతాను. ఈ గేమ్ లో ఏ ఫ్యామిలీ గెలిస్తే వాళ్ళ చేతుల మీదుగా ఈ ఇద్దరికి గిఫ్ట్. ఓకేనా? ఓకే, లెట్స్ ప్లే. ఓకే, సో ఈ గేమ్ ఆడడానికి ఆల్రెడీ మీ టీం ని 4 వచ్చారు, ఈ టీం ని 4 వచ్చారు. ఇందులో 3 ఆడతారు, ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. ఇందులో 3 ఆడతారు, ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. చక్కగా ఈ చెక్కలు ఉన్నాయి కదండి, వీళ్ళు కాళ్ళు పాడైపోతాయి కాబట్టి చెప్పులు తీసుకొచ్చాం మేము. ఇది గురువారం రోజు పంజగుట్టలో నొక్కేసిన చెప్పులు. ఈ చెక్క మీద 3 లైన్ లో నుంచుంటారు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. ఫస్ట్ నుంచిన వాళ్ళు, లాస్ట్ నుంచిన వాళ్ళు ఆ క్లాత్ ని ఇలా పట్టుకుంటే చెక్క మనకి ఏదైనా చెల్లిపోకుండా ఉంటుంది. మధ్యలో ఉన్న వ్యక్తి బాల్ చేత్తో పట్టుకుంటారు. 3 కలిసి ఒకేసారి ఐస్ స్కేటింగ్ లో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఆ పెదబొచ్చులో ఆ బంతిని వేసేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి. రెడీయా? మీకు ఇచ్చిన టైంలో ఆ పెదబొచ్చులో ఎన్ని బంతులు అయితే ఉంటే వాళ్ళే విన్నర్స్. రెడీయా? 3 పొజిషన్స్. అమ్మాయి నువ్వు బాల్ తీసుకో. రెండో ట్రిప్కి వచ్చినప్పుడు
ఫస్ట్ ఉన్న వ్యక్తి సెకండ్కి వెళ్తారు, సెకండ్ ఉన్న వ్యక్తి థర్డ్కి వెళ్తారు, థర్డ్ ఉన్న వ్యక్తి ఫస్ట్కి వస్తారు. అలా ప్రతి ట్రిప్ కి ప్లేసులు మారుతారు. సో అందరికి ఛాన్స్ వస్తుంది. రెడీయా? 3, 2, 1 గో. పెద్ద పెద్ద అడుగులేనా? పెద్ద పెద్ద అడుగులు. అది ఫుల్ పటాయించుతాంది లోటసు మీది వాటర్ 10, 9, 8, 7, 6, 5. అరే ఆపకాయలా బ్యాంకు తీస్తున్నావు 10, 9. అరే రాత్రి చంద్రకే అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే 10, 9, 8, 5, 4. థ్యాంక్ యూ మేడం. టైమ్ అప్. చాలా అద్భుతంగా ఆడారు అసలు. ఆహా. బట్ తొండి కూడా ఇంత బాగా చేయొచ్చు నాకు తెలియదు అనమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళు నడవడం అని చాలా జాగ్రత్తగా వెళ్ళారు. అండ్ వీళ్ళు మాత్రం ముగ్గురు పాపం పద్ధతిగా చెక్కకి ఏం కాకూడదు అనుకుంటూ చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేశారు చెక్కని. సో ఇప్పుడున్న స్కోర్ ప్రకారం ఓకే, మగపెళ్లి వారు 9 బంతులు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లి వేయగలిగారు. ఆడపెళ్లి వారు 8 వేశారు. కంగ్రాచులేషన్. సో రండి మొత్తం అందరు రండి. మగపెళ్లి వారి చేతుల మీదుగా ఇప్పుడు గిఫ్ట్ అందుకోబోతున్నారు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. థ్యాంక్ యూ. అసలైన వేడుక ఎప్పుడు పూర్తవుద్ది? ఆటా పాట ఉన్నప్పుడేగా సరదాత తీరేది, రైట్? సో కాసేపు మనం ఇప్పుడు గానా బజానాలోకి వెళ్దాం. సో పాడబోతున్న సింగర్లు అందరూ రెడీ అవ్వండి. డాన్స్ చేయబోతున్న ప్రభుదేవ్ వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. లెట్స్ బిగిన్ గానా బజానా. ఓకే, సో గానా బజానాలో 2 టీంలు సిద్ధంగా ఉన్నారు. టీం కెప్టెన్లు మీరిద్దరు. మీ దగ్గర బోర్లు ఉన్నాయి, అదే బజర్. పాట ప్లే అవుతుంది. పాట విన్నాక మీరు పాటని గుర్తుపడితే బోర్ ఊదండి. ఊదిన 5 సెకండ్స్ లోపల మీ టీం వాళ్ళు పాడాలి. అంటే ఎవరు ఊదితే వాళ్ళు పాడతారు. నేను చెప్తాను ఎవరికి ఛాన్స్ వచ్చింది. అప్పటి వరకు మీరు పాట రివీల్ చేసేయకండి. మినిమం 2 లైన్లు పాడాలి. ఒకవేళ పాడలేకపోతే అపోజిషన్ టీం కి పాస్ అవుతుంది. అండ్ వాళ్ళు పాడితే వాళ్ళకి పాయింట్ వస్తుంది. పాడని టీం కి టాస్క్ ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీకు వినిపించే పాట ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటుంది అనమాట. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఆ పాటను మీరు ఏంటో గుర్తుపట్టాలి. రెడీయా? ఓకే, ఫస్ట్ సాంగ్. ఆడపిల్లి
వారు బోరుదేవారు. సాంగ్ ప్లీజ్. బెల్లం శ్రీదేవి నా బెల్లం శ్రీదేవి ఒప్పుకుంటా శ్రీదేవి ఒప్పుకుంటే శ్రీదేవి అన్నారా అమ్మా? ఎందుకు అంత కోపంగా పాడుతున్నావు? అది స్టార్టింగ్ ఆ పాట. అది ఓవే పోలేసు పిల్ల నన్ను నాచుతున్నావే ముక్కజొన్న కండలాగా కాల్చుతున్నావే ఓ ఓ ఓ ఓ బెల్లం శ్రీదేవి బెల్లం శ్రీదేవి ఒప్పుకోదే శ్రీదేవి ఒప్పుకుంటా శ్రీదేవి శ్రీదేవి. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా రైట్ ఆన్సర్ 1 పాయింట్. సూపర్. ఇప్పుడు ఈ పాటకు గాను ఇటు సైడ్ నుంచి ఇద్దరు వచ్చి డాన్స్ చేయాలి. ఎవరిద్దరు పిలుద్దాం? మేడం గారు రండి, గురుగారు రండి. ఏం సార్ మొత్తం పిడగలేస్తున్నారు మీరు? భలే వచ్చింది సార్. వెరీ గుడ్ అమ్మా. అసలు అబ్బా ఇలా చేయాలని తెలియక పాప సాయిధరం తేజును రాశి కన్నా చాలా కష్టపడి చేశారు. ఓకే, ఇట్ సైడ్ 1 పాయింట్ వచ్చింది. నెక్స్ట్ సాంగ్. ఏమర్థమైంది సార్? దుబాయ్ సెంటే తెచ్చా జపానెలి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కొసుకొచ్చి. మీరు అపశృతులు చప్పట్లు కొట్టకండి, ఆగండి. నువ్వు పాడమ్మా. దుబాయ్ సెంటే తెచ్చా జపానెలి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ సెంటే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా చెంగు మల్లి రంగు మంగు సగలకు జోడు కళ్ళ జోడు తీసుకొచ్చా చైనా సిల్క్ సెంట్. మీరు పాడిన పాట రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇప్పుడు మనం అవతల టీం కి టాస్క్ ఇస్తాం. ఓకే, ఎవరి చేత డాన్స్ చేపిద్దాం? మావయ్య అత్తయ్య. మావయ్య అత్తయ్య అల్లుడు కోరారు, మనం రావాలి. చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హెవీ స్టెప్స్ చేయడం వల్ల అలసిపోయారు వాళ్ళు. ఓకే, 2 టీములకి 1 పాయింట్ వచ్చింది. ఇక ఇప్పుడు అసలైన పోటీ స్టార్ట్ అవుద్ది. రైట్, థర్డ్ సాంగ్. సార్ మీరు మామూలు వాళ్ళు కాదు సార్. వాయిస్ ఆయన కూడా గుర్తుపట్టలేడు. ఇది మీరు గుర్తుపట్టారు ఏమిటి? 5 4 3 మెచ్చుకో 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 పిల్లు నువ్వు మెచ్చుకో 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 పిల్లు. తర్వాత ఒకటే లైన్ 2 సార్లు పాడితే 2 లైన్స్ కాదమ్మా. నేను చెప్తా కదా, దేవిశ్రీ ప్రసాద్ కూడా గుర్తుపట్టలేడు. అవునా, ఇది ఈ పాట. రైట్ ఆన్సర్ 1 టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు జర్రా జర్రా
Thank you so much, Pooja and Hegde. Okay, so it said one more point. Me score 2. Me score 1. Okay, fourth song. ఆడపల్లి వారు బోరోదారు. నిన్ను చూడకుంటే నాకు చెంపల్లో నా పింపుల్, నీ చూపే తగిలిందంటే బుగ్గల్లో నా డింపుల్. అది కరెక్ట్ పాట. రైట్ ఆన్సర్. 1 point. లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 watts క్యాండిల్. Come on, you are my beauty packet. నృత్య ప్రదర్శన పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టీములకి 2 points. వెల్ ప్లేడ్. ఓకే, నెక్స్ట్ సాంగ్. మగపెళ్లి వారు. అరే చక్కరకెళ్ళి చిన్నోడే అరికలు చూపే చంద్రుడే, అరే సినిమంటే వచ్చాడొచ్చాడే. గంధంగా డ్రాప్ పోయండి అవన్నీ ఎగిరిపోయి లేపేశారా? రైట్ ఆన్సర్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే, సిరుమంటూ వచ్చాడొచ్చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. నేను ఎట్ సైడ్ ఉన్న విషయం ఆవిడకి తెలియదు, ఎందుకంటే హాఫ్ కర్టెన్ ఉంది కాబట్టి. చంద్రముఖి పెర్ఫార్మెన్స్ అద్భుతం. మన 3 points, మనం 2 points. ఏం పర్లేదు. నెక్స్ట్ సాంగ్. ఎస్, మీరు బోరోదారు. ఆ బాబుకి ఎందుకు సార్ మైకు? మీరు కదా పాడుతున్న పాట. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనన్నైనా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు. సార్ రండి, ముగ్గురు ప్యాంట్ షర్ట్లు ఏం డాన్స్ చేస్తాం. రండి, ఇలా రండి. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు, చెంగుమంటూ రాబెట్టరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసు డాన్సు చేసేద్దాం.
రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలవడం. ఓకే చెప్పు భయ్యా. ఓకే సో ఇట్ సైడ్ ఇంకో పాయింట్ వచ్చింది. సో మీ స్కోర్ 4, మీ స్కోర్ 2, రైట్? ఇప్పటి వరకు ఇన్ని వందల వేల ఎపిసోడ్లు, ఇన్ని షోస్ లో అద్భుతమైన డాన్సర్ నేను ఈ రోజే పరిచయం చేశాను. ఇన్నాళ్ళు నేనే బీభత్సమైన డాన్సర్ అనుకున్నా. నన్ను మించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఓకే నెక్స్ట్ సాంగ్. Hey! De Udur the Boer. Song please. Dio dio disaka 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 dio dio disaka 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 అల్లో నేరేళ్ళు అల్లో నేరేళ్ళు అల్లో నేరేడు పల్లె అచ్చం నా కళ్ళు నిన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు అరే డియో డియో డిసక 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 Right answer, one point. అల్లో నేరేడు అల్లో నేరేడు అల్లో నేరేడు పల్లె అచ్చం నా కళ్ళు నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 చూపుల కోరేటు ఆటల కోరేటు నవ్వుల కోరేటు నా నడుము కోరేటు కంపా గుత్తక కావాలంటే ఇస్తారు రిపీట్ డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 ఒప్పు సింపుల్ సే జస్ట్ సింపుల్ సే దాటుకొస్తే చూపిస్తాను చాలా యాంగిల్స్ డియో 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 డిసక 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 డియో డియో డిసక 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 Superb, well done. Thank you so much. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా సర్కార్ వారి పాట ఇట్ సైడ్ 4, ఇట్ సైడ్ 3. అండ్ నెక్స్ట్ పాట కనుక మీరు పాడితే టై, లేకపోతే వీళ్ళు విన్. ఓకే రెడీయా? నెక్స్ట్ సాంగ్. ఆడపిల్లి వారు బూర ఊదారు. పాట ఏమి? మైకు ఉన్నది పాటే లేదు బెప్పు ఉన్నది పీటే లేదు వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అది కాదమ్మా. పండగ చేసుకోమని మీకు పాట ఇస్తే వాట్ ఈస్ దిస్ అంటే ఏం చెప్తాం? చూడసక్కగున్నవే సూపర్ గున్నవే సుప్పనటి అది. సుదిలక ఉన్నదే అది. చాంగ్ 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 నీతోనే లైఫ్ లాంగ్ అది. ఎవడాపుతాడు చూద్దాం బాబు సూపర్ పాడారు, కానీ ఈ పాట కాదు, కానీ ఈ పాట బాగుంది. ఇటు సైడ్ పాడలేపారు, ఇటు సైడ్ పాడలేపారు. ఎవరికి పాయింట్ లేదు. ఒరిజినల్ సాంగ్ ఏంటో వింటారా? జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఎవరికి పాయింట్ రాలేదు. మీకు త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. అండ్ తుఫాను బంగాళాఖాతం దాటి తీరం దాటేసింది కాబట్టి ఇక లాస్ట్ సాంగ్ మిగిలింది. వీళ్ళు పాడితే టై, వీళ్ళు పాడకపోతే మీరు పాడితే మీరు విన్. ఓకే మ్యూజిక్. ఆయన తిడతారా? వాళ్ళు పాడరు, మీరు టెన్షన్ తీసుకోకండి. ఏ పాట? గల్లపట్టి గుంజుతాంది దీని సోకే లొల్లు పెట్టి సంపుతాంది దీని సూపే కత్తి లెక్క గుంజుతాంది దీని నవ్వే ఆల్మోస్ట్ వచ్చామ్మా. బామ దీన్ని చూడుకుంటే అయ్యో నాకు. రైట్ ఆన్సర్, 1 point. ఇట్ సైడ్ స్కోర్ 4, ఇట్ సైడ్ స్కోర్ 4. సో ఇటు 4 ఇటు 4 టై అయింది కాబట్టి 2 ఫ్యామిలీ నుంచి వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు
మనసు పండబట్టే దీని బుంగ ముద్ది సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య ముద్ది ఒట్టే సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామ. అండ్ అలాగే మా తరఫు నుంచి చిన్న కానుక కూడా ఉంది. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీ పెద్దవాళ్ళతో సహా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఐదు రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. అండ్ అలాగే మనందరం కలిసి దిగిన గ్రూప్ ఫోటో. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మా రారండో వేడుక చేద్దాం కార్యక్రమం? చాలా హ్యాపీగా అనిపించింది. అందరినీ ఒక చోట ఇలా చూడడం, అందరితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ మీరు? ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఎ లాట్ టు మై వైఫ్. షీ అరేంజ్ దిస్ హోల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెండు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ముందుకు వచ్చినందుకు. అండ్ మీ అందరి సపోర్ట్ తో ఈ రోజు ఇట్ విల్ బి అ మెమరబుల్ డే ఫర్ యూ బోత్. సో ఇలాగే హ్యాపీగా నవ్వుతో మేట్ ఫర్ ఈచ్ అదర్ లా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇలాగే ఇద్దరిని ఒకటి చేస్తూ రెండు కుటుంబాలని కలుపుతూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్.